గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లకు కూడా అడ్రస్ లభించని ప్రాంతం ఇది. దాని పేరు పాకిస్తాన్. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఎక్కడా అని అనుమానం ఉందా? విజయవాడలోని ఒక కాలనీ పేరు పాకిస్తాన్. ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన ఈ కాలనీ గూగుల్ సెర్చ్‌లో కూడా దొరకదు. పాకిస్తాన్ పేరు వినగానే అక్కడ నివసించే వారంతా పాకిస్తానీయులని అనుకోవద్దు. అక్కడున్నది అందరూ మన తెలుగు వాళ్ళే. ఇక్కడ ఉండేవారు నిరుపేదలు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో పాక్, బంగ్లాదేశ్ విడిపోవటంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని అనేకులు నిరాశ్రులయ్యారు. దీనితో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. ఇక 1984లో బెజవాడ నగరంలోని పాయకాపురం ప్రాంతంలో 40 ఇళ్లతో ఒక కాలనీ ఏర్పాటైంది. దానికి పాకిస్తాన్ కాలనీగా నామకరణం చేశారు. ముందుగా ఈ కాలనీ ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ బట్టల వ్యాపారస్తుల కోసం నిర్మించినట్లు తెలుస్తుంది. అయితేనేం ఈ కాలనీలో పాకిస్తాన్ వాసులు ఎవరూ లేరని, రాలేదని స్థానికులు చెబుతున్నారు. నున్నా పోలీస్ స్టేషన్కు సమీపంలో ఈ పాకిస్తాన్ కాలనీ గురించి బయట వాళ్ళకేం తెలవదు. బెజవాడలోని చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.